హలో ఫ్రెండ్స్, ఇవాళటి రెసిపీ మిలిటరీ చేపల పులుసు. మీరు అనుకోవచ్చు ఇదేం రెసిపీరా బాబు అని, కానీ మీకు మధ్యలో చెప్తాను ఆ పేరు ఎందుకు వాడాను అని. 3 ఆనియన్స్, 5 పచ్చిమిర్చి సన్నగా తరుక్కోండి. తర్వాత ఫ్రెష్ పుదీనా, కొత్తిమీర కూడా వాడాలి మనం ఈ రెసిపీలో. 2 kgs ఫిష్లో 1.5 టేబుల్ స్పూన్ కల్లుప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ మస్టర్డ్ ఆయిల్, అదేనండి ఆవాల నూనె కూడా వేయాలి మనం ఈ రెసిపీలో. ఆవాల నూనె వేస్తే చాలా టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ మనం వాడాలి. ఈ రెడ్ చిల్లీ పౌడర్ మార్కెట్లో మనకి కాశ్మీర్ లాల్ మిర్చి అని దొరుకుతుందండి, అది వాడండి. అది వాడితే కర్రీ కలర్ చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. నా దగ్గర లేదు కాబట్టి నేను మా ఇంట్లో నా నార్మల్ చిల్లీ పౌడర్ వాడేశాను. వేసిన మసాలాలన్నీ ముక్కలకి పట్టేలా కలపండి. ఫిష్ ముక్కలు కొంచెం నాజుగ్గా ఉంటాయి కాబట్టి అలకంగా కలపండి. దీంట్లో మనము అరకట్ట కొత్తిమీర, అరకట్ట పుదీనా కూడా వేసుకోవాలి. పుదీనా అండ్ కొత్తిమీర ఫ్లేవర్ మాత్రం ఈ ఫిష్ కర్రీకి చాలా టేస్ట్ ఎన్హాన్స్ చేస్తాయి. తర్వాత మనం చింతపండు రసం కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ వండటానికి వెడల్పాటి పాత్ర తీసుకొని దాంట్లో 2 గంటలు రిఫైన్డ్ ఆయిల్ పోసుకొని 3 ఎండుమిర్చి, 1 ఇలాచి, 2 లవంగాలు, 1 ఇంచు చెక్క వేసుకొని మాడిపోకుండా కొంచెం ఫ్రై చేసుకోండి. దాని తర్వాత మనం సన్నగా తరుక్కున్న 3 ఉల్లిపాయ ముక్కల్ని వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు దాన్ని వేయించుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దాంట్లో మనం 1 పండు టొమాటో వేయాలి. ఆ పండు టొమాటో వేసిన తర్వాత కూడా మంచిగా ఆయిల్ బయటకి వచ్చేలాగా దాన్ని మనము తిప్పుకోవాలి. తర్వాత మనము 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా వేయించుకొని దాంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్న చింతపండు పులుసు కొంచెం పోయాలి. పోసిన తర్వాత మనం మసాలా పట్టించిన చేప ముక్కలన్నిటినీ 1 by 1 నిదానంగా ఒకదాని మీద ఒకటి పడకుండా విడివిడిగా సపరేట్గా అన్ని బాండీలో వేసేసుకోండి. ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ పోసుకోండి. తర్వాత మనకి టేస్ట్కు తగినంతగా మిగిలిన చింతపండు పులుసు కూడా పోసుకొని మన టేస్ట్కి సరిపోయినట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఫుడ్ అనేది ఒక ఎమోషన్ అండ్ ప్రతి రెసిపీకి ఒక స్టోరీ ఉంటుంది. మాకు ఎల్వికే రావు అంకుల్ అని ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ఉండేవారు. ఆయన ఒక 15 years బ్యాక్ వాళ్ళ ఇంట్లో చేపల పులుసు చేయించి తెచ్చారు. ఆ రోజు ఆ టేస్ట్ ఎంత బాగుందంటే మళ్ళీ టిల్ డేట్ ఆ స్మెల్, ఆ టేస్ట్ మర్చిపోలేదు. చాలాసార్లు తినాలనిపించినా పాసిబుల్ అవ్వలేదు. ఆయన కూడా ఎక్స్పైర్ అయిపోయారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి ఆ రెసిపీ తెలుసుకొని చేపల పులుసు ట్రై చేసి ఇప్పటికీ క్రాక్ చేశాను అదే ఫ్లేవర్లో. అండ్ ఆయన మిలిటరీలో వర్క్ చేశారు కాబట్టి అందుకనే ఈ ఫిష్ కర్రీ పేరు మిలిటరీ ఫిష్ కర్రీ అని పెట్టాను.